పని అయిపోయింది. మీరు కూలింగ్ ఇచ్చారు. మీ చెల్లెలు గారు ఎప్పటి నుంచి పరిచయం మీకు? 10 సంవత్సరాలు ఉందా? 15 ఏళ్ళ అనుబంధం ఇది. గట్టి బంధమే, స్నేహం, గట్టి స్నేహం. అలా ఉండాలి స్నేహం అంటే. మంచివాళ్ళు ఇద్దరు. కనవాళ్ళందరూ ఇద్దరు ఉన్నారంటే అంతే, ఇంకా అర్థం లేదు. ఎప్పుడు లక్ష్మి గారు ఎలా ఉన్నారు, ఏమండి రాణి గారు ఎలా ఉన్నారు అంతే తప్ప ఎప్పుడు తిట్టుకోలేదు, ముగ్గురే ఒక మాట అనుకోలేదు. చాలా ఎప్పుడు మంచిగా కలిసి ఎవరైనా నిప్పులు పెట్టినా కూడా మేము విడిపోలేదు. మరి డబ్బుల్లో ఎప్పుడన్నా అవసరం అంటే నేనే వడ్డీకి ఇమ్మన్నా వడ్డీ వద్దాం తీసుకోమని ఆవిడ ఇచ్చి మళ్ళీ నాకు స్వీట్ అని అది కొని ఇచ్చేస్తున్నాను కదా. కొంచెం కొంచెం తాగండి. పాస్టర్ గారు కొంచెం ఏంటంటే మనం సహాయం చేస్తే అసలు రాదు. అవును, చెయ్యాలి, కంపల్సరీ చేయాలి. ఎవరిని కావచ్చు, ఎనీ క్యాస్ట్ ఎనీవేర్ చేస్తేనే అసలు రాదండి. అవును, చాలా ఎప్పుడు ఒక మాట అనుకోవాలి. ఎవరేమైనా చెప్పినా కూడా నా మీద ఎవరైనా చెప్పినా, లక్ష్మి మీద నాకెవరు చెప్పినా మేము ఇంతవరకు అంతే. ఇంతవరకు ఇలా వింటామో ఇలా పాడేస్తాం అంతే. మేము అలా ఉంటాం. ఎవరేమనుకోండి మేము పట్టించుకోవాలి. అసలు ఎన్నో అన్నారు, నా ముడ్డుకి వచ్చాట ఆవిడకి, ఆవిడ ముడిచాట నాకు అన్నారు, అయినా మేము పట్టించుకోం. ఇలా అన్నారంట కదండి అనుకునేవాళ్ళం అంతే తప్ప మళ్ళీ వెళ్ళి అన్నయ్య మాట్లాడేవాళ్ళం అంతే. అది బ్లెస్సింగ్ అవుతుందండి. అవును, మనం గొడవలు పడి రచ్చరచ్చలు చేసుకుని ఏమొచ్చింది? ఓపిక ఉన్నంత కాలం గొడవలు చేసుకుంటాం అని చెప్పినా అయినా పర్వాలేదు కదండి. అలా మేము మంచిగా ఉంటాం. ఎవ్వరు ఏమనుకున్నా కూడా మేము పట్టించుకుంటాం. ఈ చెవులు వింటాం, ఈ చెవులు వదిలేస్తాం అంతే. ఎవరో ఎన్నో గిట్టకి ఎన్నో చెప్తారండి, చెప్తారు అని మనం నమ్ముతామా? నమ్మకూడదు. నమ్మే వరకు నమ్మాలి, కానీ అంతకు మించి మనం ఎవరేంటి అన్నది మన మనసుకి తెలుస్తుంది. నేను ఒంటరిగానే అడుగు ఎవరన్నా సేమ్ చేశానంటే ఎప్పుడే ఒంటరిగానే వెళ్ళాను, ఒంటరిగానే వచ్చాను. మన గురించి మనకు తెలుస్తుంది ఏ రోజు తెలుసు. ఈ గురించి నాకు తెలుసు. ఎవరైనా చెప్పినా నేను విన్నానుగా, నాకు తెలుసు. అది సాది గారు, తప్పు చేయని మనుషులు ప్రపంచం అందరు తప్పు చేశారు. ప్రతి ఒక్కరు తప్పు చేయకుండా ఎవరు ఉండలేరు. అయితే ఎంత పేదవాడు కానివ్వండి, తప్పు చేయ తప్పదు. అవసరాన్ని బట్టి దాన్ని సరిదిద్దుకోవాలి, రిపీట్ చేయకూడదు. అవును, అంతే. ఏమంటారు చెల్లెమ్మ? రిపీట్ చేయకూడదు. చెల్లెమ్మ రిక్వెస్ట్, ఇరిగిపోయిన వస్తువు పెట్టద్దు. మీకు అర్థం ఇరిగిపోయిన చూడండి, రేపు ఉండకూడదు. రేపు ఉండకూడదు. తెమ్మండి, నేను తెమ్మండి చెప్తాను. ఇంటి పక్కనే షాప్ ఉంది, అది ఇరిగిపోయి చెప్పు. ఇరిగిపోయి ఏ వస్తువు పెట్టదు దయచేసి, ఎందుకంటే కొట్లాటలు ఎక్కువ అవుతాయి. నేను చూశాను అన్నమాట, టేస్ట్ చేశాను. ఇరిగిపోయిన తెలుసు నాకు, అస్ట్రాలజీ. ఇంకోటి ఇరిగిపోయి చర్చి కుర్చీ, ఇరిగిపోయిన గిన్నెలు, ఇప్పుడు గ్లాసు ఉన్నాయనుకోండి, మనకు తెలియకుండా అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఇంట్లో కొట్టలేదు. ఏ సంథింగ్ ప్రాబ్లం ఉంది మనకి, అటువంటి మీకు తెలియదు కదా. ఒక ఇంటికి వెళ్ళాను నేను, బాత్రూమ్కి వెళ్ళాలంటే కిచెన్ నుంచి వెళ్ళాను. బాత్రూమే 10 ఫీట్ పై ఉంటుంది. అయితే మార్కాజీ అక్కడ సఫీలు కూడా ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళి చూస్తే అడిగితే వెళ్ళమని చెప్తాడు. అర్థం పెద్ద అర్థం అదే ఒక 5,000 ఉంటుంది, 10,000 ఉండొచ్చు. మధ్యలో ఇంకొచ్చి అలాగే వాడుకుంటున్నారు. కానీ దీనికి కాదు, వాళ్ళకి రోజు కొట్లాట. భార్య భర్తకి, కొడుకు తండ్రికి, కూతురు కాబట్టి ఏం చెప్పారంటే ఏమన్నా ఒకసారి రిక్వెస్ట్, భోజనం పెట్టారు, ఒక రిక్వెస్ట్ చెప్తానంటే ఇంతని చెప్తాను. చూడు ఏం లేకుండా నాకు బస్సు పోలీసుడు కాదు, లాయర్ కాదు. ఇంట్లో బాత్రూంలో, టాయిలెట్ బాత్రూంలో, పెద్ద బాత్రూంలో అర్థం ఉంది, చాలా కాస్ట్లీ ఉంది, విరిగిపోయింది. మధ్యలో వేసి తీసేయండి, మీకు అన్ని పోతాయని చెప్తాను. ఎందుకంటే మీకు కొట్లాటలు అవుతాయి, విడిపోయేదాకా వస్తాయి ప్రాబ్లమ్స్. తీసేయమంటే చాలా పర్లేదండి, సగం బాగుంది, దాన్ని కట్ చేసి చూపిస్తాను అంటే అసలు తీసేయండి మొత్తం. అది ఎరగొట్టి పారండి, ఎవరికి దానం చేయదు, వాళ్ళు విద్యార్థులు వాడు చుట్టుకుంటూ చెప్తాను. అయితే తీసే నా మాట తీసారండి. నేను 3 నెలల తర్వాత వెళ్ళా ఆ ఇంటికి. మీరు చెప్పిన తెల్లవారించి మాకు దెబ్బలు అలా ఎవరింటికి వెళ్ళి చూస్తారన్నమాట. అలా కాదు, భోంచేటి మానేస్తున్నారా, చెప్పండి, మూటి మానేస్తున్నారా,
ఇంటికి వెళ్తే మానేస్తున్నారు చెప్పండి. మానేస్తే అది ఒప్పుకుంటాం. ఇప్పుడు రోగం వచ్చింది, దాని దగ్గరికి మందులు మానేస్తున్నారు. మందు కొట్టేవాడు తాగడం మానేస్తారు చెప్పండి, మండు కదా. ఇదంతే. ఇది ఏంటంటే మీరు ఏమంటారంటే అంతే ఏమంటారు అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకూడదు. చేయకూడదు. ఎందుకంటే మనకే నష్టం, ఎవరికో పక్కన ఉండదు, మీకే. వీళ్ళు టేకింగ్ పర్చేస్ ప్రాబ్లమ్స్. ఇంగ్లీష్ డైరెక్ట్ డోంట్ ట్రై టు పర్చేస్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు కొనుక్కోవద్దు బ్రదర్. డోంట్ ట్రై టు పర్చేస్ ప్రాబ్లమ్స్ అంటే కొనుక్కు బాగా దొరుకుతాయి, కొనుక్కోవద్దు. మీరు ఇది కొనుక్కుంటే చెప్పండి వద్దు. మీరు రైట్ దయచేసి. అదే కాదు కొన్ని ఉంటాయి మీ ఇంట్లో, కొన్ని నీళ్ళు బొక్కలు ఉంటుంది, చిన్న మంచి అల్యూమినియం కానీ స్టీల్ చిన్న రన్ను ఉంటుంది, నీళ్ళు పోతూ ఉంటాయి, డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు కొట్లాట ఎక్కువ అవుతాయి, డబ్బులు పోతే మీరు కొట్లాట డ్రైవర్తో కోసం కేసు వచ్చి చాలా దాన్ని ఆపేయండి. వాళ్ళు చెప్పారు సార్ చెప్పాడు కొంత నమ్మని చెప్పి నమ్మదు నువ్వు. మళ్ళీ అదే కేసు మళ్ళీ అది వచ్చింది రిపీట్. అండ్ నేను ఒక లాయర్ లాగా, ఒక పోలీసు లాగా, ఒక పండితులుగా చెప్తారు పాయింట్ తీసుకోండి. ఫ్రీ సర్వీస్ ఇది. ఈ డబ్బులు పెట్టాలి, మీరు డబ్బులు పెట్టి బయటకు వెళ్తే డబ్బులు పెట్టాలి, మీరు ₹1,000 పెట్టాలి. అయితే అవన్నీ ఎందుకు మనకి చెప్పండి. అది మీరు ఫ్రీ సర్వీస్ తీసుకోండి, తప్పే ఉందండి. కానీ మంచి మంచి మాట మంచి చెప్పారు. పాయింట్ అండి. జరిగింది అది తెలుసు జనాలకు కూడా. నా 50 ఏళ్ళ సర్వీసులు అన్ని దెబ్బలు తిన్నా అండి. టోటల్గా డిఫిటెడ్. నేను ఒక చెప్పే నేను ఏమండి దెబ్బ తగిలిపడి చెప్తాను, నేను చెప్పను కదా. అంతే కదా. ఇప్పుడు నేను తగలపోయిన పెద్దల నుంచి ఉన్నది అంటే అందరికీ ఇది మతపరంగా జనరల్, ఇది జనరల్ వరల్డ్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కటి ఉంది. ఏంటంటే శాస్త్రాలు చెప్తున్నాయండి. శాస్త్రం ప్రతి ఒక్క గ్రంథాలు ఉన్నాయి, పండితులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన ఏంటంటే మంత్రగాళ్ళు ఉన్నారు. పండితులు వేరు, మంత్రగాడు వేరు. మంత్రగాడు టెంపరీ, పండితుడు కరెక్ట్, దేవుడు కరెక్ట్, దేవుడు అసలు కరెక్ట్. క్రియేటర్ సృష్టికర్త ఆయన కరెక్ట్, ఆయన తీసుకోవాలి. నేను చెప్పిన మాటలు నా ద్వారా కాదు, ఆయన నాకు పలికించాడు మా చెల్లికి. కప్పు అక్కడ పెడితే తాళం కప్పు తీసేసారండి. తిడితే వారం రోజులు పెట్టేశారు అక్కడ. మళ్ళీ ఇప్పుడు తాళం చేసి తీసేసారండి. తాళం వేసుకెళ్తే ఇప్పుడు మళ్ళీ తాళం కప్పుకున్నాడు. అలా చేస్తున్నారండి. చెప్పండి మీకు తాళం వేసుకుని దగ్గర పెట్టుకోవాలి. చెప్పండి రా. తాళం కాదు, కీచైన్ పోయింది. ఏమండి కిచెన్ లేదా మీ మీద ఒక అసూయ, రెండు ఉన్నాయి, రెండు వేరు వేరు మీ మీద ఒక అసూయ ఉండకూడదు. అసూయ నువ్వు ఏం చేయలేక అలా తీస్తారు. ఏం చేయలేక లేదండి. అలాగా తప్పని మాటలు ఇస్తారు కదా, వాళ్ళు మంచిగా. మీకు తప్పు అనిపిస్తుంది, మీకు పాపం అనిపిస్తుంది. వాళ్ళకేంటి ఏమండి, వాళ్ళకేంటి తప్పు? అంతే కదా. మీకు బాధపడాలని వాళ్ళు చేశారు అంతే. మిమ్మల్ని ఇప్పుడు తెలియాలని యూట్యూబ్ లో మాట్లాడానండి. ఇలా చెప్తున్నారండి నన్ను. సొంతం కూర్చారు, మీకే వాళ్ళకా కూర్చోండి కాదు, మీకే కదా కూర్చున్నారు. ఆ ఎన్ని రోజులు కూర్చున్నారు? అదే సముద్ర కోసం వాళ్ళు ఏమండి. అంతే. అన్నిసార్లు అయితే తీసారో అన్నిసార్లు ఆడగా తగ్గుతుంది. తెలుసుండి తప్పు చేయొద్దండి, ఏడిపించకూడదు. ఒక విషయం చెప్పండి, నేను కొనుక్కోలేను, వందబెడతాం కూడా వస్తుంది. ఏమండి ఒక విషయం చెప్పండి. ఇంత ఎన్ని ధైర్యం ఉందా మీకు బ్రదర్ చెప్పమంటారా? చెప్పండి. నన్ను పేరు చెప్పను, ఒకరు నాకు చావు కోరారు. వినండి, వినాలి, సత్యం ఇది. నాకు ఆశ పెరిగింది, కరెక్ట్ ఇది, వాస్తవం ఇది. దేవుడు కాదు, ఒకరు నన్ను చావు కోరితే నాకు ఆశ పెంచాడు. దానికంటే ముందు కంటే బలం ఎక్కువ ఉంది నాకు. ఇప్పుడు మరి ఏమంటారు?